అయిన 9,66,000 రూపాయల విలువ గల చెక్కులను అందజేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను కూడా అందజేశారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డులు అందించే పైలట్ ప్రాజెక్టు ప్రక్రియ ప్రారంభమైందన్నారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. పారదర్శకంగా సంక్షేమ పథకాల అమలుకు ఈ కార్డు దోహదం చేస్తుందన్నారు. కలెక్టర్ మాట్లాడితే 27వ తారీఖు లోపల ప్రపోజల్స్ వచ్చి పనులు మొదలు కాకపోతే పూర్తి కాకపోవచ్చు, ప్రోగ్రెస్ అని పెట్టకపోతే పైసలు వాపస్ పోతాయి. దయచేసి ఏంటంటే ఇవన్నీ కూడా ఎప్పుడైతే వచ్చాయో ఇవన్నీ కూడా పని మొదలు పెట్టించి ప్రోగ్రెస్ కాస్ట్ రిపోర్ట్ పంపాల్సి పోతున్నా తొందరగా చేయాల్సిందిగా కూడా కొడతా ఉంది. మరి చాలామంది 5 లక్షలు 10 లక్షల ప్రపోజల్ పంపారు. ఇది అట్లా కాదు. ఈ ఫ్లడ్ అనేది ఈ ఎమర్జెన్సీ వాటికి వచ్చినప్పుడు నాకు కొన్ని నిబంధనలు ఉంటాయి. 1 కిలోమీటర్ రోడ్ పాడింది అనుకోండి, నూతన పడ్డదనుకోండి, నాకు 1 లక్ష రూపాయలు ఇస్తారు. అంతకంటే క్లియర్. ఒక కలవాటు చెడిపోయింది అనుకోండి, 60,000 ఇస్తారు. ఇక దాన్ని కలవాటు ఈ పక్కకే నీళ్ళు ఆ పక్కకే అడ్డం పెట్టి అడ్డం 20,000 1,20,000 దాకా తెచ్చుకొని టెంపరీగా మనం చేసుకుంటూ సపోర్ట్ చేసుకొని ఆపుకోవాలి. ఇమ్మీడియట్ రెస్టరేషన్ కోసం ఈ డబ్బులు తర్వాత పర్మనెంట్గా వస్తాయి. సో ఈ రకంగా తెలిసిన తర్వాత మీరు తీర్పు రాక మళ్ళీ 7 లక్షలు తీసుకొస్తే కలెక్టర్ రిక్వెస్ట్ చేస్తే 10 లక్షలు ఇచ్చేది. నాకున్న సమాచారం ఏంటంటే ఈ వరదల వల్ల ఏవైతే కొంచెం రోడ్డు పోయిందో డ్రైనేజ్ పోయింది, మండల స్థాయి నాయకులు పట్టణ నాయకులు అందరూ కూడా చెప్తున్నారు. రవీంద్రరావు గారు మిగతా అందరూ కూడా మోడల్ అంతా సీనియర్ గారు కూడా చెప్తా ఉన్నాం. ఇంకా ఏమైనా ఉన్నా కానీ తెచ్చిస్తే ప్రపోజల్ పంపిస్తారు, వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక మరొక ముఖ్యమైన విషయం, నేను గౌరవ ఎంపీడీ గారు ప్రత్యేకంగా రవాణా పని ఇన్స్పెక్టర్ రమ్మన్నది కాదు, కానీ ఇంకొక అత్యంత ముఖ్యమైన బాధ్యత గతంలో మేము చేద్దామనుకున్న అప్పుడు కూడా చాలా మంచి ఎంపీడీ గారు ఉండేది, కానీ ఎక్కడో అక్కడ ల్యాబ్స్ అయింది. ఇంత మంచి పట్టణానికి కూడా లైబ్రరీ కావాలి. గౌరవ కలెక్టర్ గారు కూడా ఉత్తర్విస్తూ ఉన్నారు, వారు కూడా మీకు ఆదేశించారు. మరి అది పని ఎక్కడికి వచ్చింది, ఏం జరుగుతుంది, అది ఎంత తొందరగా అప్రూవల్ తీసుకోవాలి, మీరు ఫాలో అప్ చేయాల్సిందిగా కూడా కోరుతుంది. ఎక్కడ ఉంది